విషయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుంది. ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేశామని అక్కస్తో తమపై వైకాపా మోకలు దాడికి తెగబడి తలలు పగలగొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెప్తే ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? ఇది నేరపూరిత కుట్ర. బాధితుల ఆవేదన ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన శంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. ఆ బాధితుల ఆవేదన ప్రసారం చేసినందుకు ఈటీవీ ఏబీఎన్ ప్రతినిధులపై బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడేందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సిఆర్పిసి 91 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక బాధితులు చెప్తే తప్పులేదు, రెండో వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలి. ఒకళ్ళు ఆరోపించారు కదా అని ఒకవైపు వెర్షన్ వేసేస్తే కనుక అది తప్పు ఖచ్చితంగా. అక్కడ ఇంకొకటి, వాళ్ళు ఓటేశారని ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, బయటికి ఎందుకు చెప్తారు, మిగతా వాళ్ళు ఎవరికి చెప్పనటువంటిది వీళ్ళు ఎందుకు చెప్తారు? అక్కడ గొడవ ఏంటి? ఇద్దరి మధ్యన వచ్చినటువంటి గొడవ, రెండు కుటుంబాల గొడవని పార్టీల గొడవగా చిత్రీకరించి విశాఖ లాంటి చోట్ల కూడా నాశనం అయిపోతుందంటూ ప్రచారం చేశారు కదా. దానివల్ల తలెత్తినటువంటి వాదం, దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చినటువంటి కథ, అంతకు మించి ఏం లేదు. నేను మొన్న ఏమన్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోటేశామన్నారు. మరి ఆయన ఉన్నది భారతీయ జనతా పార్టీ కదా అక్కడ, అంటే ఏంటి పార్లమెంట్ సీటుకి తెలుగుదేశానికి వేసి ఇక్కడ లోకల్ దానికి వేయలేదా? అసలు అర్థం పర్థం లేదు. ఇప్పుడు ఎవడైనా సరే రౌడీలు ఫ్యాక్షనిస్టులు వాళ్ళని కాపాడతా, అదే సందర్భంలో ఘర్షణల్ని సృష్టించడం కోసం మీడియా ప్రయత్నిస్తుంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఉదంతాలే ఇప్పుడు కనబడుతున్నాయి. ఇకపోతే